బండారుపల్లిలో ఉన్న ప్రభుత్వ బడి బయట నుంచి చూస్తే బాగుంటుంది. కొత్త భవనం, రంగురంగుల గోడలు, మంచి మధ్యాహ్న భోజనం, పిల్లలతో కళ్ళకళ్ళలాడుతోంది. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు పిల్లలు ఒక్కొక్కరుగా బడికి వస్తారు. కొంతమంది చదవటానికి, ఇంకొంతమంది భోజనం కోసం. ఆ బడిలో భరత్ 5వ తరగతి చదువుతున్నాడు. బాగా తెలివైనవాడే. కానీ ఒక సమస్య ఉంది. ఒకరోజు ఒక అధికారి బడికి వచ్చారు. ఏమండి, గుడ్డు ఇస్తున్నారా? మెను ఫాలో అవుతున్నారా అని అడిగారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి సార్ అని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఆ అధికారి అక్కడ నిలబడి ఉన్న భరత్ని పిలిచి 2వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠం చదవమన్నారు. భరత్ చేతులు వణుకుతున్నాయి. అక్షరాలు గుర్తించలేకపోతున్నాడు. చదవలేక తలదించుకున్నాడు. పలక బలపం ఇచ్చి పేరు వ్రాయమన్నారు. భరత అని వ్రాశాడు. అధికారి మెల్లగా అడిగారు, బాబు, నువ్వు ఏ తరగతి అని. 5వ తరగతి సార్ అన్నాడు. అధికారి ముఖం మారిపోయింది. ఆ రోజు సాయంత్రం భరత్ ఇంటికి వెళ్ళి తన అమ్మను, అమ్మా, నేను బడికి ఎందుకు వెళ్తున్నాను అని అడిగాడు. అమ్మ ఆశ్చర్యంతో, చదువు కోసం రా అంది. అయితే నాకు ఎందుకు చదవటం రాయటం రావటం లేదు అన్నాడు. అమ్మ కళ్ళల్లో నీళ్లకు బదులు చదివించాలి అనే కసి మొదలైంది. మరుసటి రోజు అధికారి మళ్ళీ బడికి వచ్చారు. ఈసారి ఆయన అడిగిన ప్రశ్నలు మారిపోయాయి. పిల్లలు చదవగలుగుతున్నారా? వారికి బేసిక్ స్కిల్స్ ఉన్నాయా? టీచింగ్ ఎలా జరుగుతోంది? ఇలా టీచర్లలో ఆలోచన మొదలైంది. కొన్ని రోజుల తర్వాత బడిలో మార్పు మొదలైంది. ప్రతిరోజు 1 గంట రీడింగ్ టైం, వారానికి ఒకసారి బేసిక్ టెస్ట్, టీచర్లు ఒక్కో పిల్లాడిని పర్సనల్గా గమనించటం. మెల్లగా భరత్ అక్షరాలు కలిపి పలకటం నేర్చుకున్నాడు. పదాలు చదవటం మొదలెట్టాడు. ఒకరోజు క్లాస్ ముందు నిలబడి పాఠం కూడా చదివాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మళ్ళీ అధికారి వచ్చి భరత్ని పిలిచి ఏదైనా చదివి వినిపించు అన్నారు. భరత్ ధైర్యంగా పుస్తకంలోని చివరి పాఠం చదివాడు. ఆయన, దట్స్ గుడ్ భరత్, యు ఆర్ గ్రేట్ అని భుజం తట్టారు. టీచర్లను మెచ్చుకున్నారు. సాయంత్రం భరత్ ఇంటికి వచ్చి జరిగిన విషయం అమ్మానాన్నలకు ఆనందంగా చెప్పాడు. బడిలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, అధికారుల ప్రభావం భరత్ను బాధ్యత కలిగిన భారత పౌరుడిగా మార్చారు. కథ నీతేమంటే, భోజనం పిల్లలను బడికి తీసుకువస్తుంది. చదువు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ప్రశ్నలు మారితే పద్ధతి మారుతుంది. బాధ్యత మొదలైతే భవిష్యత్తు మారుతుంది. గుడ్డు ఇచ్చారా అని కాదు, గుడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అనేదే ముఖ్యం.